హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. ఇది సండే రోజు లాగండి, మార్నింగ్ అనమాట. ఇక్కడైతే మీరైతే ఏం స్పెషల్ చేసుకుంటున్నారు? మేమైతే బిర్యానీ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది బిర్యానీ చేసుకుని. ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి లెగ్ పీసులు 2 తీసుకున్నాము చికెన్లో కలిపి. ఇంకా వాటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని నైఫ్తో ఘాట్లు కూడా పెట్టేసుకుని ఇందులో ఇవి అయితే మ్యాగ్నేట్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్ పీసులు మాత్రమే బిర్యానీలో వేస్తాను. ఇంకా చికెన్ కర్రీ అయితే విడిగా వండుతాను అని చెప్పేసి ఇందులో అయితే మ్యాగ్నేట్ చేస్తున్నాను. ఇంకా పచ్చి మసాలా, ఇంకా ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ఇంకా నిమ్మకాయ రసం వేసి కలిపి మ్యాగ్నేట్ చేస్తున్నాను. లెగ్ పీస్ని అయితే ఇలా కలిపి అన్నీ వేసేసుకుని కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేశాను. ఇంకా పక్కన అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్న పెరుగు చట్నీ కూడా చేయాలి. ఇంకా మా చిన్నోడికి, మా హస్బెండ్కి అయితే పెరుగు చట్నీ కావాలని చెప్పి అది కూడా చేయాలి. అందుకని క్యారెట్, టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడైతే చికెన్ కర్రీ ఇక లాస్ట్కి వచ్చేసింది. కుక్కర్లో వేసేసాను. ఇది పెద్దది కాబట్టి ఇంకా చివరికి వచ్చింది. ఇంకా కొంచెం ఎగిరితే దింపేస్తాము. ఇది చికెన్ కర్రీ అయితే ఓ పక్కన అయితే బిర్యానీ కూడా రెడీ అవుతుంది. దాన్ని అయితే ఇంకా బిర్యానీకి అయితే బరువు కూడా పెట్టేశాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే లంచ్ అయితే పెడుతున్నాను. ఇంకా నిమ్మకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా కట్ చేసి పెట్టేశాను. నేనైతే ఇవన్నీ రెడీ చేసేలోపు, పెరుగు చట్నీ కలిపేలోపు మా పెద్దోడైతే డైనింగ్ టేబుల్ అయితే కవర్ అయితే చేంజ్ చేసేసాడు. డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దేశాము. ఇంకా రైస్ అయిపోయింది, చికెన్ కర్రీ కూడా అయిపోయింది, ఇంకా పెరుగు చట్నీ కూడా అయిపోయింది. ఇంకా ఇదన్నీ అయ్యేటప్పటికి 12 అయితే అయ్యిందండి. ఇంకా బాగా ఆకలి చేస్తుంది. పొద్దున్నే టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదని చెప్పేసి ఇంకా అయితే మేమైతే లంచ్ చేసేసాం. నేనైతే బిర్యానీ ఈ టైప్లో అయితే ఇదే ఫస్ట్ టైం చేశానండి. అయితే బాగా వచ్చింది. కానీ అదే లేయర్గా చికెన్ కర్రీ మాత్రం కింద వేసి లేయర్ కదా వేస్తారు కదా, అలా అనమాట వేసాను. చాలా టేస్టీగా వచ్చింది. కర్రీ కూడా సూపర్గా ఉందన్నారు. చాలా బాగుంది ఆ రోజైతే. ఇంకా తర్వాత లంచ్ అయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతికి ఆరేసాను. 2 రోజుల బట్టలు. అంతకుముందు రోజు ఊరు వెళ్ళాం కదా శనివారం, ఇంకా 2 రోజుల బట్టలు ఉతికి ఆరేసేసాను. ఇదేనండి మాకైతే సండే ఇలా గడిచింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.